ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఏదైనా రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే వాటికి రియేజెంట్స్ యొక్క హెల్ప్ అనేది అవసరం అవుతుంది. జనరల్గా రియేజెంట్స్ అంటే ఏముంటాయంటే ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ రియేజెంట్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ ఈ రియాక్టెంట్స్ పైన అటాక్ అవ్వాలి అంటే ఇవి పోలార్ బాండ్స్ అయి ఉండాలన్నమాట. పోలార్ బాండ్స్ అయి ఉండాలి. ఒకవేళ నాన్ పోలార్ బాండ్స్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయి ఉంటే ఈ ఎలక్ట్రోఫైల్స్ కానీ న్యూక్లియోఫైల్స్ కానీ వాటి మీద రియాక్ట్ అవ్వలేవు లేదా వాటి మీద అటాక్ అవ్వలేవు అన్నమాట. అయితే ఈ రియాక్టివిటీ అనేది అసలు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఏ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది, ఏ రియాక్షన్లో ప్రోడక్ట్ ఎక్కువగా వస్తుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువగా వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ గురించి తెలియాలి. ఈ ఎఫెక్ట్స్ మీద ఈ రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. అందులో ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్ ఎఫెక్ట్, స్టిరిక్ హిండ్రెన్స్, హైపర్ కాంజుగేషన్, హైడ్రోజన్ బాండింగ్, అరోమాటిక్ క్యారెక్టర్, మాలిక్యులర్ ఫోర్సెస్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ రియాక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. ఒక రియాక్షన్ జరగాలి అంటే ఇన్ని ఎఫెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ వీడియోలో మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. మెయిన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వీటి యొక్క టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క టైప్స్ ఎన్ని ఉన్నాయి, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ మీద ఎలా ఉంది, అలాగే రియాక్టివిటీ మీద కూడా ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఒక బాండ్ అనేది డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్, ఏ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, బి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, ఎప్పుడైతే డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉన్నటువంటి ఆటమ్స్ మధ్యలో కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఈ బాండింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది బి వైపుకు అట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది, సో దీనికి ఆ పవర్ ఉందన్నమాట. ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని బి వైపుకు అట్రాక్ట్ చేసే నేచర్ ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి ఉందన్నమాట. దాని మూలంగా ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని బి వైపుకు అట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల ఒక పోలార్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీని లూజ్ అయింది కాబట్టి ఇది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఈ కోవలెంట్ బాండ్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ మధ్యలో ఉండడం వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలా ఇంబ్యాలెన్స్ అవ్వడాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటామన్నమాట. ఇలా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని తన వైపుకు అట్రాక్ట్ చేసుకోవడాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాము. ఇలా పోలార్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం బ్రోమోప్రోపేన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది కార్బన్ ఆటమ్, దీని 1, 2, 3 అని మనం నంబరింగ్ ఇద్దాము. అయితే ఈ బ్రోమిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని తన వైపుకి కొంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల బ్రోమిన్ పైన పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కార్బన్ పైన పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇలా డెవలప్ అయ్యాక ఈ పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, పాజిటివ్ ఛార్జ్ని తగ్గించుకోవడానికి ఇది ఈ పక్కన ఉన్నటువంటి అడ్జసెంట్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. అంటే C2 కార్బన్ నుంచి కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీని C1 కార్బన్ అనేది అట్రాక్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ దీనిపైన ఇంకొంచెం తక్కువ, అంటే ఇంత పాజిటివ్ ఛార్జ్ కాదు, దానికంటే తక్కువ పాజిటివ్ ఛార్జ్ అనేది C2 కార్బన్ పైన డెవలప్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ
C2 కార్బన్ పైన ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ని రెడ్యూస్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఎందుకంటే ఛార్జ్ అనేది స్టెబిలిటీని తగ్గిస్తుంది అనమాట. ఛార్జ్ ఎక్కువ అవుతున్న కొద్దీ స్టెబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి, ఈ ఛార్జ్ని తగ్గించుకోవాలంటే ఈ పక్క నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని, ఈ పక్కనున్న C3 కార్బన్ అండ్ C2 కార్బన్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని C2 కార్బన్ అనేది కొంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు C3 కార్బన్ పైన లెస్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది, ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది అప్ టు 3 బాండ్స్ వరకే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇది డిసప్పేర్ అయిపోతుంది. సో C3 కార్బన్ వరకు, అంటే ఈ బ్రోమిన్ యొక్క ఎఫెక్ట్ అనేది C3 కార్బన్ వరకు ఎలక్ట్రాన్ని విత్డ్రా చేయగలిగింది. ఈ బ్రోమిన్ అనేది C3 కార్బన్ వరకు ఎలక్ట్రాన్ని విత్డ్రా చేయగలిగింది అనమాట. దీని అడ్జసెంట్ బాండ్ నుంచి చేస్తే ఈ కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ కార్బన్ న్యూట్రలైజ్ అవ్వడానికి ఈ బాండ్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ కార్బన్ పైన కొంతవరకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ కార్బన్ కూడా న్యూట్రలైజ్ అవ్వడానికి, ఈ C2 కార్బన్ కూడా న్యూట్రలైజ్ అవ్వడానికి ఈ పక్కనున్న అడ్జసెంట్ బాండ్ నుంచి కొంతవరకు ఎలక్ట్రాన్ డెన్సిటీని అట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా జరగడాన్ని మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటామన్నమాట. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ is called inductive effect. బ్రీఫ్గా చెప్పాలంటే ఇది కార్బన్ యాటమ్, ఇది బ్రోమిన్ యాటమ్. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఇలాంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నటువంటి యాటమ్స్ మధ్యలో ఎప్పుడైతే బాండ్ ఫామ్ అవుతుందో ఆ బాండ్ అనేది పోలార్ బాండ్, అంటే పోల్స్ని డెవలప్ చేసుకునే నేచర్ వాటికి ఉందన్నమాట. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అంటే ఇలా మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ వల్ల ఈ కాంపౌండ్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటామన్నమాట మనం. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్. అయితే ఒక 3 బాండ్స్ తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది డిసప్పేర్ అయిపోతుంది అనమాట. అంటే C3 కార్బన్ తర్వాత ఒకవేళ C4 కార్బన్ ఉన్నా కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఓన్లీ 2-3 బాండ్స్ వరకు మాత్రమే ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అనమాట. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మాలిక్యూల్స్ పైన ఉండేటటువంటి సబ్స్టిట్యూయెంట్స్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి 2 టైప్స్. అవేంటంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్లో మనం చూస్తూ ఉంటామన్నమాట. ఇలా మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయనుకుందాం. ఈ కాంపౌండ్స్లో కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ ఉన్నప్పుడు, అటాచ్ అయినప్పుడు, కార్బన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ అటాచ్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇటువైపుకి అట్రాక్ట్ అవుతుందన్నమాట. అప్పుడు ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అవుతుందన్నమాట. అదే కార్బన్ కంటే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి గ్రూప్ ఎప్పుడైతే కార్బన్కి అటాచ్ అయి ఉంటుందో అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది కార్బన్ వైపు అట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. అంటే అప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్, దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. ఇక్కడ మాత్రం ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్, కార్బన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ కార్బన్ అండ్ వై, ఈ యాటమ్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ వైపుకు అట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ సిచ్యువేషన్లో ఎలక్ట్రాన్ విత్డ్రా చేయడం జరిగింది ఈ బాండ్ నుంచి. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీని వై అనే యాటమ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ గ్రూప్ను మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటాము. ఈ గ్రూప్ని మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటామన్నమాట. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ని మనం ఐతో చూపిస్తామన్నమాట. ఐ మీన్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఐతో రిప్రజెంట్ చేస్తామన్నమాట ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్ని. అయితే అది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయితే దాన్ని -ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని విత్డ్రా చేయడం వల్ల ఆ గ్రూప్ పైన కొంత నెగిటివ్ ఛార్జ్ అనేది, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం -ఐతో ఇండికేట్ చేస్తామన్నమాట ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ని. అదే మనకి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయితే మనం +ఐతో ఇండికేట్ చేస్తాము. ఎందుకంటే కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇది డొనేట్ చేస్తుంది.
అడ్జసెంట్ కార్బన్కి ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేస్తుంది కాబట్టి దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. అందుకే ఇవి +I గ్రూప్స్ అన్నమాట. ఈ గ్రూప్స్ని ఒక టేబుల్ ఫామ్లో చూద్దాము. ఈ విధంగా -I ఎఫెక్ట్ అండ్ +I ఎఫెక్ట్ ఈ గ్రూప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఈ -I ఎఫెక్ట్ని ఏవైతే చూపిస్తున్నాయో వాటిని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటాము. +I ఎఫెక్ట్ని చూపించే గ్రూప్స్ని మనం ఎలక్ట్రాన్ రిపెల్లింగ్ గ్రూప్స్ అంటామన్నమాట. ఇది R4N. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది డీస్టెబిలైజ్డ్ అనమాట. ఎప్పుడైతే నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో ఆ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీని చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ NO2, నెక్స్ట్ Cn, SO3H, COOH, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, OR, OH, NH2 అండ్ C6H5 ఫినైల్ గ్రూప్ అనమాట. ఇలా ఈ ఆర్డర్లో ఇక్కడ నుంచి R4N+ నుంచి ఫినైల్ గ్రూప్ వరకు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ చేసే నేచర్, ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసే నేచర్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే ఇది మోర్ ఎఫెక్టివ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనమాట. ఇది ఫినైల్ గ్రూప్ వచ్చేసరికి లెస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపే కానీ ఉన్నంతలో లెస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనమాట. అదే ఎలక్ట్రాన్ రిపెల్లింగ్ గ్రూప్స్ అంటే ఆల్కైల్ గ్రూప్స్ అన్ని ఎలక్ట్రాన్ని అంటే +I గ్రూప్స్గా పనిచేస్తాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలుగుతాయి అన్నమాట. ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటే CH3, C2H5, C3H7 ఇవన్నీ ప్రైమరీ గ్రూప్సే. కానీ ఈ CH3 కంటే C2H5లో ఒక కార్బన్ ఆటమ్ ఎక్కువ ఉంది. సో ఇంకొంచెం ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేసే నేచర్ వీటికి ఉందన్నమాట. C3H7లో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. ఆ తర్వాత సెకండరీ అనమాట R2CH సెకండరీ ఆల్కైల్ గ్రూప్. ఇది ఇంకా బెటర్గా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అనమాట. దానికంటే బెటర్గా ఇది R3C. ఇది ఒక టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ అనమాట. 3 R గ్రూప్స్ ఉన్నాయి టెర్షరీ ఆల్కైల్ గ్రూప్. ఇది ఇంకా బెటర్గా అంటే సెకండరీ ఆల్కైల్ గ్రూప్ కంటే టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ అనేది బెటర్గా ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ O-. ఇదేంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్రెడీ దాని మీద ఎక్కువే ఉందన్నమాట. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయినప్పటికి కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్రెడీ ఎక్కువే ఉంది కాబట్టి ఇప్పుడు ఇది డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆక్సిజన్ ఇది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ అయినప్పటికి కూడా కార్బన్తో కంపేర్ చేసుకుంటే దీని మీద మైనస్ ఛార్జ్ ఆల్రెడీ ఉండడం వల్ల ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇంకా తీసుకోవడానికి రెడీగా లేదు. ఇప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. అంటే ఎలక్ట్రాన్ రిపెల్లింగ్ గ్రూప్ అనమాట ఇప్పుడు ఇది. సో ఆ వేలో ఇది +I ఎఫెక్ట్ని చూపించగలుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.